మొన్న 14-15 మీ అందరికీ తెలిసిందే సిఐఐ వాళ్ళు 30వ సమిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఏ సంయుక్తంగా చేసిన ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే ఉందో ఒకే ఒక మాట, అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మార్పులు తీసుకొచ్చేదాన్ని దిశ మార్చే సమిట్గా నేను భావిస్తున్నాను. 639 ఎంఓయూలు, 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంటు, దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలు. ఇది జనరల్గా చెప్పాలంటే 17 నెలల్లో, ప్రభుత్వం వచ్చి 15 నెలల్లో ఇంత గొప్ప అచీవ్మెంట్ చేయాలంటే అది నాట్ ఏ జోక్. మునుపెన్నడూ లేని విధంగా 16 నెలలు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు తట్టని ఒక కంపెనీ డోర్ లేదు, ఎక్కిన మెటీరియల్ కూడా లేదు, అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఒక్కటే ఈ రాష్ట్రాన్ని దిశ మార్చగలుగుతాయనని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం పెట్టుబడుల వర్షాన్ని కురిపించడానికి జరిగింది. అందులో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం ఈ సిఏ సమిట్లో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము కూడా చూసాం. మీరు అందరూ గమనించుంటే గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి సమిట్ వైజాగ్లోనే జరిగింది. కోట్లు పెట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ప్లేట్ల కోసం కొట్టుకున్నారు. మీ అందరికీ తెలిసిందే. సూట్లు వేసుకొని విపరీతమైన బ్యాగులు పట్టుకొని భోజనాల దగ్గర ప్లేట్ల కోసం ఒకడొకడు తోసుకోవడం చిందరవందర చేసి చూసాం. అంతేకాకుండా అప్పట్లో పేడ్ ఆర్టిస్టులు, లేడీస్, ఇటుపక్క జెంట్స్, సీనియర్లు ఎవరెవరో తెలియదు, సూట్లు బూట్లు వేసుకొని ఒక సినిమా షూటింగ్ వ్యవహార శైలి అనమాట. సీరియస్గా నడుచుకొని వెళ్ళిపోవడం, ఈ చాంబర్లోకి వెళ్ళడం, అటు చాంబర్ నుంచి రావడం, చదువుకుంటూ పేపర్లు వెళ్ళిపోవడం, బ్యాగులు పట్టుకెళ్ళిపోవడం, సెల్ఫీలు దిగడం, అంటే ఒక ఫేక్ ప్రచారానికి గత గవర్నమెంట్లో చూడడం జరిగింది. ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ప్రజలకి సేవ చేయాలని ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేయడం. మొన్న మీరు గమనిస్తూ ఉంటే విశాఖపట్నంకి వచ్చిన ఏఐ గూగుల్ డేటా సెంటర్ కానీ, ఎస్ఎల్ మిట్టల్ ఏదైతే నెంబర్ 1 స్టీల్ కంపెనీ ప్రపంచంలోనే వాళ్ళు రావడం కానీ, అలాగే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ వాళ్ళతో పెట్టడం కానీ, ఇవన్నీ కూడా లక్షల కోట్లలో పెట్టుబడులు తీసుకురావడం. ఒకే ఒక మాట, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం దాదాపుగా మొన్న 13 లక్షలు, అంతకుముందు 8 లక్షలు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మిగతా రాష్ట్రాలన్నీ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాయి, మా దగ్గర చాలా ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు అంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ బిజినెస్, మీరు ఎంత తొందరగా పెడితేనే మీ ప్లాంట్ అంత తొందరగా పెట్టడానికి అవుతుంది. సింగిల్ విండో ప్రాసెస్లో మీ అప్లికేషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సింగిల్ విండో ప్రాసెస్లో మీరు యూనిట్ పెడితే యూనిట్ మేము పెట్టిన విధంగా, అంటే ఏదో ప్రభుత్వమే పెట్టిన విధంగా అంత బాధ్యతగా తీసుకోవడానికి ఈ అట్రాక్ట్ జరుగుతున్న విషయానికి ఏంటంటే, ఒక కంపెనీ పెట్టాల్సిన వాడికి ఏం కావాలండి? ల్యాండ్ కావాలి, ఈ వాటర్ కావాలి, సోర్సెస్ కావాలి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి. కానీ ఇప్పుడు సింగిల్ విండో, మనిషి లేకపోయినా ఆన్లైన్లోనే ప్రాసెస్ అయిపోయే విధంగా ఇలాంటి అవకాశం మిగతా రాష్ట్రంలో ఎవరు ఇవ్వట్లేదు, ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. రేపు భావితరాలు నిరుద్యోగుల కోసం మీ అందరికీ తెలిసిందే, మన హామీ ఎంతండి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. కానీ నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారి హామీ ఏం తెలుసా? 50 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నామని. అంతేకాకుండా ఒక ఉత్తరాంధ్ర వ్యక్తిగా మొట్టమొదటిసారి నార్త్ ఆంధ్ర ఎకనామిక్ కారిడార్ జోన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో పార్వతీపురాన్ని, అంటే 8-9 జిల్లాలు, శ్రీకాకుళాన్ని పోర్ట్స్ పెట్టుకున్నారు, విజయనగరానికి స్టీల్స్ అండ్ ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు, పార్వతీపురంకి మరి ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్, 2 ఆగ్రో హార్టికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్న 43 ఎంఓఎల్ చేసుకున్నారు ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్లో. దాదాపుగా 15 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి ఎక్కడైనా పెడతామని అన్నారు. మిగతా వాళ్ళందరూ మాకు ఈ ఏరియాలో కావాలి, ఈ ఏరియాలో కావాలని పెట్టుకోవడం జరిగింది. 15 ఎంఓఈస్
ఎక్కడైనా పెట్టడానికి దానికి గౌరవ మంత్రి లోకేష్ గారికి అలాగే టీజీ భరత్ గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. పార్వతీపురం అట్లీస్ట్ ఒక 5 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టగలిగితే ఇక్కడ యువతకు కూడా బాగుంటుందని చెప్పడం, దానికి సానుకూలంగా స్పందించడం. ఇది నార్త్ ఆంధ్ర ఎకనామిక్ కారిడార్ జోన్లో కిందనే పార్వతీపురానికి కన్సిడర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క దూకుడు చూస్తుంటే 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోతుంది. పెట్టుబడుల యుగానికి నాంది పలికినట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఆ రోజు మీ అందరికీ చెప్పాలి, ఇంతకుముందు డావోస్కి జగన్ గారు వెళ్ళి చలికి బాగాలేదని చెప్పి వచ్చాడు. మామో -5 ఉందని చెప్పి అప్పుడున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను డావోస్లో కూడా చూశాను, ఎంత నిబంధనతో పనిచేశారు. అందరం గజగజ నిజంగా వణికాం మేము. 4-5 కోట్లు వేసుకున్నా కానీ ఆయన సింహంలాగా మా ఎల్లో సెట్ వేసుకొని ఆ ఒక్క పురవీధుల్లో తిరిగేస్తూనే ఉన్నాడు. అంటే ఆయన దృఢ సంకల్పాన్ని నడిపించింది అనాలి. అలాగే నిన్న సీఎం మీట్లో కూడా ఆయన ఆరోగ్యం బాగా కొంచెం నీరసంగా ఉన్నారు. కానీ అందరం మేము ఎక్స్పెక్ట్ చేసాం ఏంటంటే, సార్ లోకేష్ గారు ఉన్నారు కదా మీరు వెళ్ళండి రెస్ట్ తీసుకోండి అంటే, నో రెస్ట్, ఏపీ ఈజ్ ద ఫస్ట్ అన్నాడు ఆయన. పెట్టుబడులు ఈజ్ ముందు అన్నాడు. ఇక్కడ నేను లేకపోతే వచ్చిన వాళ్ళకి నేను న్యాయం చేసినట్లు ఉండదు అని. అందుకనే ఆయన ఆ రోజు అంత సంకల్పంగా తీసుకురావడం, అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడం, ఈ రాష్ట్రం కోసమే పుట్టాడేమో, ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసమే పుట్టాడేమో అన్నంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలియడం మీ అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తావన నుంచి మీ అందరికీ తెలిసిందే. 2029 కల్లా రాష్ట్రంలో 50 లక్షల ఉద్యోగాలు, దాదాపుగా ఒక 20-30 లక్షల కోట్లతో పెట్టుబడులకి నాంది పలుకుతున్నాం. ఇది అన్నిటికీ ప్రధాన కారణం మెచ్చుకోవాల్సింది. నిరంతరం తండ్రి దగ్గర నేర్చుకున్న లోకేష్ గారికి ఏమైతే ఓపిక ఇచ్చున్నారో తెలియదు, కానీ కంపెనీలతో వెళ్ళి అంటే తన స్థాయిని కూడా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసుకునే అవకాశం ఉన్నాయి. 3 లక్షల మంది కెపాసిటీతో పెట్టుకునే హాల్ అంత పెద్దది తయారవుతుందనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వచ్చిన ప్రతి అతిథికి కూడా మన సాంస్కృతిక సంప్రదాయాలతో ఆహ్వానం పలికాం. అందరూ కూడా ఎంబోయిస్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ అన్నీ కూడా జెన్యూన్ ఎంబోయిస్. గత ప్రభుత్వంలాగా ఫేక్ ఎంబోయిస్ లేవు. అప్పడాలు పెట్టడానికి ఎవడో రాలేదు, పూతరేకులు ఎంబోయిలు జరగలేదు, ఇంకోటి మామిడి తాండ్రి అది కూడా జరగలేదు. ఎందుకంటే మీ అందరికీ చెప్పాలి, ఈ గుడ్డు మంత్రి ఎవడైతే ఉన్నాడో ఎవరు గుడ్డెట్టినా జగనే గుడ్డెట్టాడు అంటాడు. ఎవడు గుడ్డు పెట్టినా జగన్ గుడ్డే అంటాడు. ఏం తీసుకొచ్చినా జగనే అంటాడు. డేటా సెంటర్ తీసుకొస్తే అది జగన్ ఉన్నాడు అంటాడు. అరే లేదు గూగుల్ వచ్చిందంటే దానికి జగన్ ఉన్నాడు అంటాడు. లేదు ఆశ్రమిట్లో వచ్చిందంటే మా జగన్ మాట్లాడాడు అంటాడు. ఏం అర్థమవుతుందో తెలియదు. అది ప్రజలకే వదిలేసాం. ఎందుకంటే రాజకీయ విమర్శ చేయడం కన్నా కొన్నిసార్లు వాళ్ళు ప్రస్తావన ఎంత తక్కువ చేస్తే అంత మంచిదనేది. ఎన్ని మాట్లాడినా ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ప్రజలు వాళ్ళని నమ్మడానికి అసంభవం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఖచ్చితంగా 2029 కల్లా రాష్ట్రంలో పెను మార్పులు, అభివృద్ధి పనులు, యువతకి ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ హబ్ కింద మారబోతుంది. విశాఖపట్నం అనేది ఈ దేశంలో మీ అందరికీ తెలిసిందే 4 సిటీల్ని కేంద్ర ప్రభుత్వం, ఒకటి వారణాసి, ఒకటి విశాఖపట్నం, ఇంకోటి గుజరాత్లో సూరత్ అనుకుంటా, ఇంకొకటి సౌత్లో 4 పెడితే విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్కదాన్ని ఖచ్చితంగా పెద్ద సిటీగా చేయాలి. ఇంతవరకు గేట్వే ఆఫ్ ఇండియా అంటే ఏమంటారు తెలుసా? ముంబై అంటారు. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా అంటే విశాఖపట్నం అనే విధంగా ప్రతి ఒక్కరు పరుగులు పెడుతున్నారు. ఈ ఉత్తరాంధ్ర వాసిగా మేము అందరం ఆలోచిస్తున్నాం. మీ అందరూ ఇంకోటి కూడా ఆలోచించాలి. ఒక ఉత్తరాంధ్రకే చేయట్లా, రాయలసీమకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఏం జరుగుతున్నదో కూడా తెలీదు. ఎనర్జీ సెక్టర్ అంతటినీ కూడా రాయలసీమకే వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చిన హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ ప్రాజెక్ట్స్ కానీ, విండ్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ రాయలసీమలో పెట్టడం, అలాగే ఇటుపక్క మెగా ఫ్యాక్టరీస్, హై ఇండస్ట్రీస్ అని విశాఖపట్నం పెట్టడం, ఎడ్యుకేషన్ హబ్ కింద మార్చడానికి విజయవాడని, కోస్టల్ని పెట్టుకోవడం. అంటే 3 ప్రాంతాలని కూడా ఒక సమకాలికంగా డీసెంట్రలైజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళకున్న ఆలోచన, ఆయన చదువుకున్న చదువు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ 29 కల్లా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడుకుంటున్నాం. ఈ ఎంఓఐస్ అన్నీ కూడా ఒక 22-23 నెలల్లోనే అన్నీ కూడా గ్రౌండింగ్ అవుతాయి. ఏదో ఎంఓఐ చేసి వెళ్ళిపోయారనే విషయం కాకుండా విత్ పుట్ ఏ కండిషన్, నువ్వు ల్యాండ్ తీసుకుంటే 2 నెలల్లో కల్లా చేయాలి అని ఒక కండిషన్తో ఎంఓఐ సైన్ చేసుకోవడం జరిగింది.
వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన, దుబాయ్ నుంచి వచ్చిన, ఆఫ్రికన్ కంట్రీస్ వచ్చిన, అలాగే యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల్లో, ఢిల్లీలో, ముంబైలో కూడా సిఏ సమిట్లకు వెళ్ళారు. దే ఫీల్ డిఫరెంట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.